ఉద్యోగ సమస్య. ఎవరైతే ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారో, ఇక మీదట చదివినా కూడా నాకు ఉద్యోగం రాదేమో అని చెప్పి బాధపడుతూ ఉన్నారో, లేదా గవర్నమెంట్ జాబ్ కోసము రాసి విసిగి చెంది బాధపడుతూ ఉన్నారో, లేదా ఉద్యోగంలో ఉన్నత పదవి లేకుండా చికాకులతో ఉద్యోగం చేస్తూ ఉన్నారో, వారికి నేను ఇప్పుడు చెప్పేటువంటి ఈ యొక్క మంత్రం చాలా ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని కనుక రోజు నిష్ఠతో నమ్మకంతో నమ్మి 108 సార్లు జపం చేసినట్లయితే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ జాబ్ కావాల్సినటువంటి వారికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏవైనా ఆటంకాలున్నా, ఇబ్బందులున్నా, చికాకులున్నా తొలగిపోయి మీకు ఉన్నత పదవులు అయితే లభిస్తాయన్నమాట. ఈ యొక్క మంత్రాన్ని ఇక్కడ స్క్రీన్ పై వస్తుంది చూడండి. ఓం శ్రీ రాజమాతాంగై నమః. ఓం శ్రీ రాజమాతాంగై నమః. ఈ మంత్రాన్ని తూర్పుకు అభిముఖంగా, తూర్పు వైపు ముఖం చేసి ఈ మంత్రాన్ని శుచి శుభ్రతతో స్నానం ఆచరించి 108 సార్లు అయితే జపించండి. తప్పకుండా మీరు త్వరితంగా మీకు అత్యుత్తమైనటువంటి ఫలితాలు అయితే లభిస్తాయి. మరి ఇలాంటి ధర్మ సందేహాల కోసము, మరిన్ని విషయాల కోసము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.